అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి ఆగస్టు 15, 16, 17 మరియు 18 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశి వారికి ఈ 4 రోజులు ఆగస్టు 15 నుండి 18 వరకు మకర రాశి వారు సాధారణం కంటే మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. మీ సహజమైన పట్టుదల, ప్రణాళికబద్ధమైన స్వభావం ఈ సమయంలో మరింత బలంగా కనిపిస్తాయి. సూర్యుడు శనిగ్రహాల అనుకూల దృష్టిలో మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తద్వారా మీరు పాత సమస్యలను సులభంగా పరిష్కరించగలరు. మీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల మీరు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. ఇది కేవలం మీ వ్యక్తిగత ఎదుగుదలకే కాకుండా మీ సంబంధాలను కూడా బలోపేతం చేస్తుంది. అయితే మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆగస్టు 15, 16 తేదీల్లో కొత్త ఆర్థిక అవకాశాలైతే మీ తలుపు తడతాయి. మీరు గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను అందించడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి ఈ 2 రోజులు అదృష్టాన్ని తెస్తాయి. అయితే 17, 18 తేదీల్లో మీరు ఊహించని ఖర్చులను ఎదుర్కోవచ్చు. అవి కుటుంబ అవసరాలు లేదా ఆరోగ్య సంబంధిత ఖర్చులు కావచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా సమీక్షించుకోవడం చాలా అవసరం. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపుపై దృష్టి పెడితే మీరు ఈ నెల చివరికి ఆర్థికంగా సురక్షితమైన స్థితిలో ఉంటారు. ఈ 4 రోజులు ఏదైనా పెద్ద ఆర్థిక ఒప్పందం చేసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం చాలా అవసరం. మకర రాశి వారికి ఉద్యోగం మరియు కెరీర్ గురించి తెలుసుకుందాం. ఈ 4 రోజులు మకర రాశి వారికి ఉద్యోగాలకు చాలా సానుకూలంగా ఉంటాయి. ఆగస్టు 15వ తేదీ నుండి మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సీనియర్లు మరియు మేనేజ్మెంట్ మీ పనిని ప్రశంసిస్తారు. దీనివల్ల మీలో మరింత ఉత్సాహం పెరుగుతుంది. 16, 17 తేదీల్లో మీరు కొత్త ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది లేదా పదోన్నతి పొందే శుభవార్త వినే అవకాశం ఉంది. అయితే ఆగస్టు 18 తేదీన పని భారం పెరగడం వల్ల కాస్త ఒత్తిడికి గురవుతారు. అయినప్పటికీ మీ అంకితభావం మరియు నిబద్ధత మీ సహ ఉద్యోగులకు స్ఫూర్తిని ఇస్తాయి. అయితే వ్యాపారం విషయానికి వస్తే వ్యాపారం చేసే మకర రాశి వారికి ఈ 4 రోజులు లాభదాయకంగా ఉంటాయి. కొత్త కాంట్రాక్టులు మరియు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాల్లో ఉన్నవారు 15, 16 తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సంతకాలు చేసేటప్పుడు క్షుణ్ణంగా చదవాలి. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి సంతకాలు చేయటం చాలా మంచిది. మకర రాశి వారికి ఆగస్టు 17వ తేదీ తర్వాత మీ అమ్మకాలు మరియు ఆదాయం పెరుగుతుంది. పాత క్లయింట్లు తిరిగి వచ్చి మీకు మరిన్ని అవకాశాలు కల్పిస్తారు. 18వ తేదీన మీ ఉత్పత్తులు లేదా సేవలపై మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. ఇది మీ వ్యాపారానికి ఒక మంచి మలుపు అవుతుంది. మకర రాశి వారికి ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. ఈ 4 రోజులు విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ ఏకాగ్రత, పట్టుదల పెరుగుతుంది. 15, 16 తేదీల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి పురోగతి సాధిస్తారు. ఆగస్టు 17వ తేదీకి కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి మీలో పెరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకు ఈ సమయంలో సానుకూల సమాచారం అందే అవకాశమైతే ఎక్కువగా ఉంది. మేషరాశి వారికి మీ గురువులు మీకు పూర్తి మద్దతుని ఇస్తారు. ఈ సమయంలో మీరు వారి సలహాలను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అయితే మకర రాశి వారికి ప్రేమ మరియు పెళ్లి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రేమలో ఉన్న వారికి 15 మరియు 16 తేదీలు చాలా శృంగారభరితంగా ఉంటాయి. మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. మీ బంధం మరింత బలపడుతుంది.
కొంతకాలంగా దూరంగా ఉన్న జంటలు తిరిగి దగ్గరయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. వివాహితులకు 17-18 తేదీలు ఆనందంగా గడుస్తాయి. మీ కుటుంబంలో చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇది మీ బంధాన్ని మరింత దృఢతత్వం చేస్తుంది. ఒంటరిగా ఉన్నవారు కొత్త సంబంధాల కోసం ప్రయత్నిస్తే ఈ సమయంలో విజయం సాధిస్తారు. అయితే ఆరోగ్యం విషయానికి వస్తే ఆగస్టు 15 మరియు 16 తేదీల్లో మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ శక్తి స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. కానీ 17వ తేదీ నాటికి పని భారం పెరగడం వల్ల మీరు అలసట మరియు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. 18వ తేదీన జీర్ణ సంబంధిత సమస్యలు లేదా తలనొప్పి లాంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దీనికి నివారణగా ఎక్కువగా నీరు తాగటం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మరియు పని నుండి కాస్త విరామం తీసుకోవడం మీకు చాలా మంచిది. ఈ 4 రోజులు మీ ధ్యానం, యోగా లేదా ప్రార్థనలకు కొంత సమయం కేటాయించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. శనిగ్రహం యొక్క అనుకూల ప్రభావం మీకు ఓర్పు మరియు పట్టుదలను ఇస్తాయి. అయితే మకర రాశి వారికి ఈరోజు మనం ఆగస్టు 15 నుండి 18 వరకు మకర రాశి వారి స్వభావం మరియు వారికి ఎదురయ్యే కొన్ని ముఖ్యమైన సంఘటనలను గురించి మాట్లాడుకుందాం. మకర రాశి వారు తమ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం శ్రమిస్తూ వాటిని చేరుకునే వరకు వెనకడుగు వెయ్యని దృఢమైన వ్యక్తులు. ఈ రాశి వారు తమ జీవితంలో ప్రతి అడుగును జాగ్రత్తగా ప్లాన్ వేసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. వీరు కష్టపడి పనిచేసే స్వభావానికి పెట్టింది పేరు. అందుకే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆగస్టు 15 నుండి 18వ తేదీ వరకు వారికి ఈ లక్షణాలు మరింత బలంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక మరియు వృత్తిపరమైన రంగాల్లో వీరి పట్టుదల మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా ఈ 4 రోజుల్లో వారికి కొత్త ఆర్థిక అవకాశాలు అయితే వస్తాయి. పాత పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి. కానీ ఆగస్టు 17-18 తేదీల్లో అనూహ్యమైన ఖర్చులు ఉంటాయి. కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థికంగా సురక్షితంగా ఉండగలరు. వృత్తి మరియు వ్యాపారంలో మకర రాశి వారికి ఈ సమయంలో వారి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతి లేదా కొత్త ప్రాజెక్టులో పాల్గొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు ఈ 4 రోజులు ఆనందంగా ఉంటాయి. వారు తమ భాగస్వాములతో ఎక్కువ సమయం గడపటం వల్ల వారి బంధం మరింత దృఢపడుతుంది. ఒంటరిగా ఉన్నవారు కొత్త సంబంధాల కోసం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 17-18 తేదీల్లో పని భారం పెరగడం వల్ల ఒత్తిడి, అలసట ఎదురవుతాయి. సరైన విశ్రాంతి, తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మొత్తంగా ఈ 4 రోజులు మకర రాశి వారికి వారి నైపుణ్యాలను మరియు వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. వారు తమ సహజ స్వభావమైన పట్టుదల, ప్రణాళికబద్ధతతో ముందుకు వెళ్తే మంచి ఫలితాలను పొందవచ్చు. అయితే మకర రాశి వారు ఈ 4 రోజులు కేవలం వారి ప్రణాళికల గురించే కాకుండా తమ చుట్టూ ఉన్న ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే అది వారి వ్యక్తిత్వ జీవితానికి మరియు వృత్తిపరమైన జీవితానికి కూడా మేలు చేస్తుంది. ఈ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకుంటే వారి జీవితంలో ఒక అడుగు ముందుకు వేయగలరు. మకర రాశి వారికి ఆగస్టు 15 నుండి 18 తేదీ వరకు ఈ 4 రోజులు మంచి ఫలితాలను అలాగే కొన్ని సవాళ్లను కూడా తీసుకువస్తాయి. మీ సహజమైన పట్టుదల మరియు ప్రణాళికబద్ధమైన స్వభావం కారణంగా ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి పురోగతి సాధిస్తారు. పాత పెట్టుబడుల నుండి లాభాలు, కొత్త అవకాశాలు కల్పిస్తాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కుటుంబం, ప్రేమ సంబంధాలు బలంగా మారుతాయి. మీరు సంతోషంగా గడుపుతారు. ఆగస్టు 17 మరియు 18 తేదీల్లో ఊహించని ఖర్చులు రావచ్చు. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా అలసట, తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. పెద్ద ఆర్థిక ఒప్పందాలు చేసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. మకర రాశి వారు ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడం ఖాయం. మీ కృషి, పట్టుదల మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తాయి. ధ్యానం, యోగా వంటివి
ఆచరించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. చూశారు కదండి, మకర రాశి వారికి ఆగస్టు 15, 16, 17 మరియు 18 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.